C program to count vowels and consonants in a string. ఒక స్ట్రింగ్ తీసుకొని దాంట్లో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం డిస్ప్లే చేయాలి. సో ఓవెల్స్ అంటే అందరికీ తెలుసు కదా, AEIOU, వాటిని ఓవెల్స్ అంటాము. రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ అన్నిటిని కూడా కాన్సోనెంట్స్ అంటాం. సో దీనికి ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలని చూద్దాం. ఐస్ ఇంక్లూడ్ stdio.h void main ఒక స్ట్రింగ్ తీసుకుంటాం. సో క్యార్ str అనే ఒక స్ట్రింగ్ తీసుకుంటాను, ఈక్వల్ టు సుధీర్ కుమార్ ఈజ్ ఇన్ తిరువూరు అని రాస్తున్నాను. ఓకే, సో దీంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ని మనం రీడ్ చేసి ఆ క్యారెక్టర్ ఓవెలా కాదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఒక్కొక్క క్యారెక్టర్ రీడ్ చేయాలంటే మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మనకు తెలియాలి. సో మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలియాలంటే మనం యూజ్ చేయాల్సిన ఫంక్షన్ strlen ఆఫ్ str. ఓకే, సో ఇంట్ len అనే ఒక వేరియబుల్లో ఈ వాల్యూ పెట్టుకుందాం, మొత్తం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి అనేది. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ని మనం రీడ్ చేయాలి. సో i ఈక్వల్ టు 0 దగ్గర నుంచి i లెస్ దాన్ లెంగ్త్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉంటే అన్ని i ప్లస్ ప్లస్. ఓకే, ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేయాలి. అంటే ఇప్పుడు str ఆఫ్ i అనేది కనుక మనం రీడ్ చేస్తే అది కాన్సనెంట్ కావచ్చు, ఓవెల్ కావచ్చు, లేకపోతే ఇక్కడ చూసారా ఇక్కడ స్పేస్ వచ్చింది, స్పేస్ కూడా కావచ్చు. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే అది ఆల్ఫాబెటా కాదా అనేది చెక్ చేద్దాం. ఈజ్ ఆల్ఫా అనే ఫంక్షన్ ద్వారా అది ఆల్ఫాబెటా కాదా అనేది చెక్ చేసి ఒకవేళ ఓకే అయితే, అంటే అది కనుక ఆల్ఫాబెట్ అయితే అప్పుడు ఓవెలా కాన్సనెంట్ అనేది చూద్దాం. ఓకే, ఇఫ్ ఈజ్ ఆల్ఫా ఆఫ్ stri, ఇప్పుడు ఏం చెక్ చేయాలి, ఓవెలా కాదా చెక్ చేయడానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ ఏంటంటే strchr. ఈ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఒక స్ట్రింగ్లో ఉందా లేదా చెక్ చేయడానికి. ఏ స్ట్రింగ్లో అంటే ఇక్కడ AEIOU అనే స్ట్రింగ్లో ఇప్పుడు మనం రీడ్ చేసిన క్యారెక్టర్ ఏంటి, str ఆఫ్ i అనేది ఉందా లేదా. ఒకవేళ లేకపోతే ఆ క్యారెక్టర్ AEIOUలో ఏది కాకపోతే నల్ వాల్యూ రిటర్న్ అవుతుంది. నాట్ నల్ వాల్యూ రిటర్న్ కనుక అయితే వీటిలో ఉన్నట్టు, అంటే AEIOUలో ఒకటి అయినట్టు అనమాట ఈ క్యారెక్టర్ అనేది. కాబట్టి ఇక్కడ నాట్ ఈక్వల్ టు నల్ కనుక అయితే ఏంటన్నట్టు అది ఓవెల్ అయినట్టు. కాబట్టి ఓవెల్స్ అనే వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేసుకోవాలి. సో మనం ఆ ఓవెల్స్ అనే దాన్ని డిక్లేర్ చేసుకోవాలి. ఇంట్ ఓవెల్స్, ఇనిషియల్గా దాని వాల్యూ ఎంత పెట్టాలి, 0 పెట్టాలి. అట్లానే కాన్సోనెంట్స్ అనే వాల్యూ కూడా ఇనిషియల్గా 0 పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫర్ లూప్లో i అనేది యూజ్ చేసాం కదా, కాబట్టి దాన్ని కూడా డిక్లేర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఎల్స్ అంటే అది ఆల్ఫాబెట్ అయింది కానీ AEIOUలో ఒకటి కాదు, అంటే ఏంటి అది కాన్సనెంట్ అన్నట్టు. కాబట్టి కాన్సోనెంట్స్ కౌంట్ని ఒకటి ఇంక్రిమెంట్ చేస్తాం, కాన్సోనెంట్స్ని ఒకటి ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకే, అట్లా ఎవ్రీ క్యారెక్టర్ని రీడ్ చేసి అది ఓవెలా కాన్సనెంటా అనేది మనం చెక్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఆ వాల్యూస్ని ప్రింట్ చేయాలి. ఓవెల్స్ %d, నెక్స్ట్ లైన్లో కాన్సోనెంట్స్
%d, ఫస్ట్ %d దగ్గర ఓవెల్స్, సెకండ్ %d దగ్గర కన్సోనెంట్స్. ఓకే, దాంతో ప్రోగ్రామ్ అనేది అయిపోయింది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ strlen అనే ఫంక్షన్ యూజ్ చేసాం కదా. సో ఈ ఫంక్షన్ ఏ హెడర్ ఫైల్లో ఉంటుంది, string.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాగే ఈజ్ ఆల్ఫా అనే ఫంక్షను ctype.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, సో stdio.h కింద #include string.h, నెక్స్ట్ #include ctype.h. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓవెల్స్ 11, కాన్సోనెంట్స్ 39 వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ ఉంది కదా, కుమార్లో ఏ, ఇది నేను క్యాపిటల్ ఏ పెడుతున్నా. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా. ఓవెల్స్ 10, కాన్సోనెంట్స్ 14 వచ్చింది. ఇందాకేమో ఓవెల్స్ 11 ఉంది, ఇప్పుడు 10 వచ్చింది. ఎందుకని అంటే ఈ క్యాపిటల్ ఏ అనేది ఓవెల్ లాగా తీసుకోలేదు ఇది. ఎందుకని మనం ఇక్కడ అన్ని స్మాల్ ఇచ్చాం, AEIOU అనేది. కాబట్టి ఇక్కడ క్యాపిటల్స్ కూడా ఇద్దాం, AEIOU. ఓకే, ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఓవెల్స్ 11, కాన్సోనెంట్స్ 13 వచ్చాయి అన్నమాట. సో ఈ విధంగా మనం స్ట్రింగ్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయి అనేది మనం కౌంట్ చేయొచ్చు. దానికోసం మెయిన్గా మనం యూజ్ చేసిన ఫంక్షన్స్ ఏంటి, స్ట్రింగ్ లెంగ్త్ కనుక్కోవడానికి strlen, తర్వాత స్ట్రింగ్లో క్యారెక్టర్ ఉందా లేదా చెక్ చేయడానికి strchr. ఈ రెండు ఫంక్షన్స్ ఏమో string.h అనే హెడర్ ఫైల్లో ఉంటాయి. అలాగే మనం రీడ్ చేసిన క్యారెక్టర్ అనేది ఆల్ఫాబెటా కాదా అని చెక్ చేయడం కోసం ఈజ్ ఆల్ఫా అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. అది ctype.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.